జై శ్రీరామ్ రామసైన్యం యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీను. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో నిన్న శ్రీరామనవమి సందర్భంగా 17వ తారీఖు 4వ నెల 2024న సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని వీడియో తీసి పెట్టడం జరిగింది. ఈ వీడియో అనకాపల్లి జిల్లా రావుకొండ మండలం తట్టబంద గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ సీతారామ ఆలయం ప్రాంగణంలో తట్టబంద గ్రామ ప్రజలతో కలిసి సీతారామ కళ్యాణ మహోత్సవము, అలాగే సీతమ్మ వారికి సారీ కార్యక్రమం, అన్న సంవర్ధన కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజలందరూ చాలా ఆనందంగా సంతోషంగా ఈ కార్యక్రమం అయితే చేయడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఎన్నో వందల సంవత్సరాలు అయోధ్య నగరంలో రామచంద్రం యొక్క మందిరం లేకపోవడం. ఎట్టకేలికి ఈ సంవత్సరంలో 2024 జనవరి 22వ తారీఖున బాలరాముని విగ్రహ ప్రతిష్ట, అయోధ్యలో రాముని యొక్క మందిరం ఓపెన్ జరగడం జరిగింది. అలాగే ఈ 500 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరంలోనే ఆ అయోధ్య నగరంలో సీతారామ కళ్యాణ మహోత్సవం నిర్వహించడం, ఆ ఆనందంతో ఆ ఆలోచనతో గ్రామాన్న శ్రీరామనవమి వేడుకలు చాలా చక్కగా దేశమంతా జరిపించారు. అలాగే అన్ని గ్రామాల్లో ఉన్న హిందూ బంధువులందరూ కలిసి ఒకే కుటుంబం, మనమంతా రామచంద్రుని కుటుంబం, మనంతా ఒకటే, ఒకే మాట ఒకటే బాట అనే నినాదంతో రామనామం స్మరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. అంటే గ్రామంలో ప్రజలందరూ, మాతృమూర్తులందరూ కలిసి సీతమ్మ వారికి సారి కార్యక్రమం, ఎవరి ఇంటి నుంచి వారి స్వహస్తాలతో పిండి వంటలు తయారు చేసి స్నానపానాలు ఆచరించి కళ్యాణం అయిన తర్వాత అమ్మవారి సారి ఊరేగింపు పురవీధుల్లో జరిగింది. సీతారామ కళ్యాణ మహోత్సవం అయిన నూత దంపతుల్ని పల్లకీలో కూర్చోబెట్టి వారి యొక్క స్వామివారి ఆశీస్సులు ప్రజలందరికీ అందాలని, స్వామివారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని ఆ సారితో పాటు ఈ సీతారామ యొక్క పల్లకి కూడా పురవీధిలో తిరిగింది. చాలా చక్కగా మాతృమూర్తులు అవనివ్వండి, ప్రజలు అవనివ్వండి, యువకులు అవనివ్వండి, ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామై సీతమ్మ మా కుటుంబం అంటే రాముడు మా కుటుంబం అంటూ చాలా ఆనందంగా సంతోషంగా కుటుంబాల్లో ఒక కుటుంబానికి వాగు వరుసలు చూసి ఆ కుటుంబాల ఒక పక్క ఇంకో కుటుంబాలన్నీ కలిసి రాముడి పక్క సీత పక్క నిర్ణయించుకుని చాలా చక్కగా ఆనందంగా పెళ్లి ఏ విధంగా జరుగుతారో ఆ విధంగానే సీతారామ కళ్యాణ మహోత్సవం చాలా చక్కగా నిర్వహించారు. గ్రామ ప్రజలందరూ ఏకమై చాలా చక్కగా ఈ కార్యక్రమం నిర్వహించిన గ్రామ పెద్దలు, మాతృమూర్తులు, అలాగే యువకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఆచారం వెనుక చాలా అంతరార్థం దాగి ఉన్నదని చెప్పడానికి సీతారామ కళ్యాణాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క భారతదేశం మొత్తం మీద రామనామాన్ని, రామస్వరానితో పాటు రామ మందిరంతో గ్రామాలన్నీ ముడిపడి ఉన్నాయి. రాముని చుట్టే ఈ యొక్క వ్యవస్థ నడుస్తుంది. హిందూ వ్యవస్థ ఒక తండ్రికి కొడుకుగాను, అలాగే ఓ తమ్ముడికి అన్నగాను, ఒక రాజుకు ఓ దేశానికి పరిపాలించే రాజుగాను చాలా అన్ని వ్యవస్థలో ధర్మమూర్తిగా నిలిచింది రామచంద్రుని యొక్క జీవిత చరిత్ర. అటువంటి జీవన విధానాన్ని అందరూ అలవర్చుకొని రాముడు వంటి బిడ్డ కావాలని, రాముడు వంటి రాజు రావాలని ఆశతో ఈ కార్యక్రమాలు చేశారు. గ్రామ ప్రజలందరూ చాలా చక్కగా నిర్వహించారు. మీకు ఆ వీడియో తీసి పెట్టడం జరిగింది, తిలకించండి. ప్రతి గ్రామంలో యావత్ భారతదేశం మొత్తమే రామనామస్మరణతో శ్రీరామనవమి వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఇందుకు ముఖ్యంగా చెప్పవలసింది ఆడవారిని. చాలా చక్కగా ప్రతి కార్యక్రమంలో హిందూ సాంప్రదాయంగా ఈ కార్యక్రమాన్ని చేయడం, దానిలో గ్రామ ప్రజలు, యువకులు, నాయకులంతా కలిసి మనమంతా రామచంద్రుని కుటుంబం, మనమంతా ఒకటే, జై శ్రీరామ్ నినాదంతో అయోధ్యలో రామ మందిరం నిర్మితమైంది. రాముడు పరిపాలదక్షుడై భారతదేశ నడిబొడ్లో ఉన్నాడు. ఇంకా దేశం అంతా సుభిక్షమే, అంతా రామనామమే, అంతా రామస్వరమే, అంతా రామమయమనే నినాదంతో చాలా చక్కగా చాలా ఆనందంగా ఈ కార్యక్రమం అయితే చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేశారు. మగవాళ్ళు ఒకటి, ఆడవాళ్ళు ఒకటి కొట్టుకోండి. ఓం శతంజేవరదా వర్తమాన శతాయుష్యవేంద్రియం భవతి. పైకి నిల్చోండి. ఓం శతంజేవరదా వర్తమాన శతాయుష్యవేంద్రియం భవతి. భక్తులందరూ కూడా
ఆ యొక్క మాంగళ్య ధారణ జరుగుతుందని ఆ యొక్క శతమానాలు చూసి అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఓం శతంజయ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. డబ్బులు ఇవ్వాలి. అందరూ తప్పకుండా ఒకటే కుటుంబ సభ్యులాగా బయలుదేరాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. పల్లికి పట్టుకునే నిదానంగా నిదానం పట్టుకోండి. పల్లికి ఆగాలి, పల్లికి పల్లి గ్రామాన్ని బాబు పల్లికి మోసం ఆగాలి. ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు. బాబు చెప్పేది వినండి, శ్రద్ధ పెట్టండి. అందరూ కలిసి పట్టుకెళ్ళాలి. ముందు నుంచి వస్తున్నారు, అందరూ మీ వెనకైతే రావాలి. అలా రామాయణం వెళ్ళి యథావిధిగా మళ్ళీ వెనక మన ఇంట్లో పాల్గొనాలి. జై శ్రీరామ్.
జై శ్రీరామ్. పోరాటం గ్రూప్ వాళ్ళకి చూడవండి. పోరాటం గ్రూప్ ముందుకు వచ్చేస్తే తర్వాత వెనకాల వెళ్తాం. దయచేసి పోరాటం వాళ్ళకి కొంచెం చూసేవాళ్ళు.